విజయనగరం జిల్లా రామతీర్థంలో నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్, జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలతో దిక్కులని కూడా పిక్కటిల్లే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా పునీతమైపోతుంది. ఇప్పటికే పలు గ్రామాల నుంచి పలు మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణానికి మరోవైపు అర్చక స్వాములు సర్వం సిద్ధం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీనివాసానంద సరస్వతి కూడా వారు కూడా పట్టు వస్త్రాలను పూలమాలలతో ఇక్కడ స్వామివారి కళ్యాణానికి రావడం జరిగింది. మరోవైపు అర్చక స్వాములందరూ కూడా ముత్యాల హారాలతో తలంబరాలతో ఇక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములందరూ కూడా సిద్ధమయ్యారు. ఎక్కడి నుంచి కళ్యాణ వేదిక దగ్గరకు ఇదందరూ కూడా రామనామ స్మరణతో తరలి వెళుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి క్రతువు జరగబోతుంది? రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం. ఉగాది నుంచి వసంత నవరాత్రి ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఉగాది నాడు శ్రీమద్ రామాయణ పారాయణలు, సుందరకాండ పారాయణలు, సుందరకాండ గాయత్రి రామాయణ ఆదిత్యోదయ హవనములు, దివ్య ప్రబంధ సేవాకాలములు నిన్నటి వరకు జరిగాయి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆలయం 3 గంటలకు తెరిచి స్వామివారి అర్చనా కార్యక్రమాలు అయిన తర్వాత బాలభోగ నివేదన, సేవాకాలము, మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం జరిగింది. అయిన తర్వాత స్వామివారిని తోడుకొని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ విచక్షణ ఆరాధన, పుణ్యావసన కార్యక్రమము, హస్తకలశ స్నపన కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత 10:30కి స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. 12 గంటలకి అభిజిత్ లగ్నమందు జీలకర్ర బెల్ల సమర్పణము, తర్వాత మాంగళ్య ధారణ, ద్వితీయ యజ్ఞోపవీతము, తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ తిలకించి స్వామివారి కార్యక్రమాన్ని కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మరియు ఈ పారాయణ కార్యక్రమం రేపటితో ముగిస్తుంది. సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం 30 మంది ఋత్వికుల చేత సామ్రాజ్య పట్టాభిషేకం అయిన తర్వాత ఈ శ్రీరామోత్సవాల కార్యక్రమాలు ముగిస్తాయి. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం శ్రీరామనామ రోజు అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి కళ్యాణం, భద్రాచలంలో జరిగేటటువంటి కళ్యాణం ఆంధ్రప్రదేశ్లో మన రామతీర్థంలో జరగడం ఆనందదాయకం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. సీతారామచంద్ర ప్రభువులు మన ప్రజలని పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ప్రభుత్వ పెద్దలకి, ప్రజలకి అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆశీస్సులు అందించాలని, అలాగే ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు సంవత్సరం కూడా పెరుగుతున్నారు. ఆ రోజు కళ్యాణం ఇక్కడ రామతీర్థంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామనామ రోజు చెయ్యండి అని అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం కోరడం, దానికి మన ఏబిఎన్ ఛానల్ ద్వారా అనేక ఉద్యమాలు మనం చేసి సాధించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామనామ రోజు స్వామివారి కళ్యాణం దేదీప్యమానముగా ఇక్కడ జరగడం మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంతో శుభదాయకం. ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా ఏబిఎన్ మరి ఆ రోజు ఉద్యమంలో ముందుండి మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మన రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా మేము సాధు పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మన హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుకోవడానికి మరి రాధాకృష్ణ గారు ఎప్పటిలాగే మనకు సహాయ సంపదలు అందించాలని మన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి యాజమాన్యాన్ని కూడా ఆ రామచంద్ర స్వామివారు సర్వదా రక్షించాలని మరీ ప్రార్థిస్తున్నామండి. మన రాష్ట్రం ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతోని స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా గోటితో ఒలిచిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, బియ్యపు గింజల మీద శ్రీరామ లిఖించినటువంటి ఆ తలంబ్రాలను కూడా స్వామివారికి సమర్పించడం ద్వారా ఆ సమర్పించినటువంటి భక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవ్వడం ద్వారా వారి నమ్మకం ఏమిటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం లేని వారికి వివాహం కలుగుతుంది, విద్య కావలసిన వారికి విద్య కలుగుతుంది. ఇటువంటి మన ఈ రామతీర్థంలో మరొక అయోధ్య అయినటువంటి, మరో భద్రాద్రైనటువంటి సీతారాముల కళ్యాణాన్ని మన భక్తులంతా కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. సనాతనమైనటువంటి హైందవ సాంప్రదాయాలను అనుసరించి శ్రీరామునికి భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవం జరుగుతుందో, అయోధ్యలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవం స్వామివారికి జరుగుతుందో, అదేవిధంగా రామతీర్థంలో కూడా ఆ సనాతనమైనటువంటి ఆచారాలతోనూ సాంప్రదాయాలతోనూ స్వామివారి జననం, స్వామివారి కళ్యాణం అన్నీ కూడా అభిజిత్ లగ్నంలో నిర్వహించడానికి
రామతీర్థం అంతా కూడా సర్వం సిద్ధమవుతూ కళ్యాణోత్సవానికి మంగళకరమైనటువంటి శుభ సమయాన సిద్ధం కావడం జరిగింది. రామతీర్థం దేవస్థానం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.